సారీ సుభద్ర గారు. హరికృష్ణ గారు చనిపోయారు. ప్రతి ప్రేమను జనం కోసమే పంచిన పాశం, కన్నీరయ్యినా కన్నే తెరుచున పొగ చూరిన ప్రాణం. ఇదే న్యాయమే విధిరాత, ఇలా నిత్యము ఎదకోత. పరిది పెను పాపం, చెరిగినదే తన రూపం. అడుగులు ఏడు చెరగక ముందే నీ కలలే అడుగంటెనా, మన ఆశయమే నెరవేరకనే పిడికెడు మన్నే నిన్ను పిలిచెనా. మదిలో మోసిన ఇప్పుడీ భుజం నిన్ను మోసేనా. కరిగిన ప్రేమే సాక్షిగానే ఒరిగిన మోడైనా. ప్రతి ప్రేమను జనం కోసమే పంచిన పాశం, కన్నీరయ్యినా కన్నీ తెరుచున పొగ చూరిన ప్రాణం. సుభద్ర, సుభద్ర, ఎలా ఉంది మీ అన్నయ్యకి? ఈస్ హీ ఆల్ రైట్? ప్రాబ్లం ఏం లేదుగా? ఏంటలా చూస్తున్నావు? ఏమైంది? మాట్లాడు సుభద్ర. నిన్నే. బ్యాడ్ న్యూస్ దేవ్ గారు. హరికృష్ణ గారు మనకిక లేరు. ఐఎమ్ సారీ. సుభద్ర, సుభద్ర, నిన్నే. ఏంటలా అయిపోయావు? ఇటు చూడు సుభద్ర, నిన్ను చూస్తే భయంగా ఉంది. ఏడ్చే, గుండెలోని బాధంతా పోయేలా ఏడ్చే సుభద్ర. సుభద్ర, నిన్నే. దేవ్, మా అన్నయ్య లేడా? నిజంగా లేడా? మా అన్నయ్య లేకపోవడం ఏంటి? మా అన్నయ్య ఉన్నాడని చెప్పు. మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య బతికి ఉన్నాడని చెప్పు దేవ్. చెప్పు దేవ్. నా చేతుల్లో చనిపోలేదు. నా చేతుల్లో చనిపోలేదు. చెప్పు దేవ్, చెప్పు. సుభద్ర, మా సుభద్ర, అన్నయ్య ఎమోషనల్ గా. దేవ్. చెప్పు దేవ్, మా అన్నయ్య బతికే ఉన్నాడని చెప్పు. చెప్పు దేవ్. సుభద్ర, సుభద్ర గారు,
శిరీష్ గారి హార్ట్ వీక్గా ఉంది. స్టెంట్స్ వేయాలి. తన ఎమోషనల్ అయ్యే మ్యాటర్స్ ఏమీ చెప్పకపోవడమే మంచిది. సుభద్ర గారు, ఇవాల్టి నుంచి శిరీష గారి ప్రాణం మీ చేతిలోనే ఉంది. అదేంటి డాక్టర్? భర్త లేడన్న సంగతి శిరీష గారికి ఇప్పట్లో చెప్పడం అంత మంచిది కాదు. అది తన ప్రాణానికే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తనతో కూల్గా, ప్రశాంతంగా నవ్వుతూ ఉండండి. ఐఎమ్ సారీ ఇలా చెప్తున్నందుకు. బట్ మీ వదిన గారిని కాపాడుకోవాలంటే మీ అన్నగారి మరణ వార్తని చెప్పడం వాయిదా వేయాలి. సుభద్ర, జాగ్రత్త. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మీ వదినకి డౌట్ వస్తుంది. మీ అన్నయ్య చనిపోయిన విషయం కానీ, తనకి స్టంట్ వేస్తున్న సంగతి కానీ తెలియకుండా మేనేజ్ చేయాలి. నా వల్ల కావడం లేదు దేవ్. తండ్రి జన్మనిస్తే మా అన్నయ్య నాకు జీవితాన్నిచ్చాడు. అలాంటిది ఈ చేతులతో మా అన్నయ్యని. సుభద్ర, గుర్తుందా డాక్టర్ చెప్పినట్టు? ఇప్పుడు మీ వదిన పరిస్థితి నీ చేతుల్లో ఉంది. కాస్త నవ్వుతూ మాట్లాడు. లోపల నుండి తన్నుకొచ్చే దుఃఖాన్ని నవ్వుగా మార్చడం ఎంత నరకమో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అసలేం జరిగినట్టు నాకేం తెలియనట్టు ఉండటం సాధ్యమయ్యే పనేనా? నీకు సాధ్యమే సుభద్ర. ఎందుకంటే పైనున్న మీ అన్నయ్య ఆత్మ నీకు ధైర్యాన్నిస్తుంది. మా అన్నయ్య నాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. సుభద్ర, వదినా, అమ్మయ్యా, వచ్చావా? ఇందాక కళ్ళు తెరిచేసరికి నువ్వు కనపడలేదు.
నేనెంత కంగారు పడ్డానో తెలుసా? దేనికి కంగారు? ఏమో సుభద్ర, నా నుండి ఏదో దూరం అయిపోయినట్టు. నాలోని సమస్తాన్ని ఎవరో లాగేసుకుంటున్నట్టు అనిపించింది. అదేంటొదినా? అదంతే సుభద్ర. నా పక్కన నువ్వైనా ఉండాలి, లేదా మీ అన్నయ్య అయినా ఉండాలి. ఇద్దరూ లేకపోయేసరికి ఏంటో అంత శూన్యంగా అనిపించింది. ఏం కాదొదినా, నీ పక్కన నేనెప్పుడూ ఉంటాను. మరి మీ అన్నయ్య? ఉంటాడు, ఎప్పుడూ నీతోనే ఉంటాడు. నీ పక్కనే ఉంటూ నీకేం కాదు అని కోరుకుంటూ ఉంటాడు. అవును, ఉంటారు. నీకు సంగతి తెలుసా? నా పరిస్థితి ఇలా ఉందని తెలుసుంటే మీ అన్నయ్య ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని మరీ నా ముందు వాలిపోయేవారు. పోన్లే, తెలియకపోవడమే మంచిది. నాకిలా అయిందంటే నా పక్కనే ఉంటూ కన్నీళ్లు పెట్టుకునేవారు. పిచ్చి మహారాజు. భలే దాని వదినా, నీకేం కాదు. నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళగానే నీకోసం వస్తాడు. నిజంగానా? అంతా నీ చేతుల్లోనే ఉంది సుభద్ర. మీ అన్నయ్యని తీసుకొస్తావనే నమ్మకం నాకుంది. అవును, నాకేంటి ఇలా అయింది? సడన్ గా గుండెల్లో మంట, స్పృహ తప్పడం. అబ్బే, బావగారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కాస్త స్ట్రెస్ ఫీల్ అయ్యారు. అందుకే అలా అయ్యింది. చిన్న ఆపరేషన్ చేస్తే మొత్తం కవర్ అయిపోతుందని ఇందాక డాక్టర్ చెప్పారు. అంతే కదా సుభద్ర? ఆ, అంతే అంతే. అంతేనా? నేనింకా ఏ గుండె జబ్బో అని కంగారు పడ్డాను. నీకేం కాదు వదినా. ఎందుకవుతుంది? ఏం కాదు. నాకేదైనా అయ్యి నేను చచ్చిపోతే? వదినా, మామూలుగా అంటున్నాను. నేను లేనని తెలిస్తే మీ అన్నయ్య ఏమైపోతారు? కుప్పకూలిపోరు? శిరీష గారు, ఆర్ యు ఓకే? మా సుభద్ర ఉందిగా, టోటల్ ఓకే. ఎక్కువ మాట్లాడకండి, ప్రశాంతంగా ఉండండి. డాక్టర్, ఎదురు రూమ్లో డెడ్ బాడీని ఎక్కడికి షిఫ్ట్ చేయమంటారు? ఏయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడాలో తెలీదా? ఎదురు రూమ్లో డెడ్ బాడీనా? ఎవరిది? అదే, ఎవరో ఒక అతను ఇందాకే పోయారు. పాపం, తనకెవరూ లేరా? ఎందుకు లేరు? ఒక కుటుంబం ఉంది, ప్రేమగా చూసుకునే ఒక చెల్లెలు. మన సుభద్ర లాంటి చెల్లెలేమో. ఇంకే
తనొక్కతుంటే అందరూ ఉన్నట్టే. శిరీష గారు, మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఉమ్, ఆ డెడ్ బాడీని ఆ లాస్ట్ రూమ్లోకి షిఫ్ట్ చేయండి. అలాగే మేడం. చిన్న ఆపరేషన్ అంతే, తర్వాత ఇంటికెళ్ళిపోవచ్చు. అలాగే. సుభద్ర, చెప్పొదినా. నాకో మాటివ్వు. ఏంటది? మీ అన్నయ్యని తీసుకొస్తానని ప్రామిస్ చేయి. మా ఆయన వస్తారనే నమ్మకంతో నేను ఆపరేషన్కి వెళ్తాను. ఆ నమ్మకమే నన్ను బతికిస్తుంది. తప్పకుండా తప్పకుండా అన్నయ్యని తీసుకొస్తాను. సరేనా? అది ఆ మాట చాలు. ఇక నాకేం కాదు. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నానో. వదినా, నీకు చివరి చూపు కూడా దక్కకుండా చేశాను. నీకు నీ కుటుంబానికి అండగా ఎప్పటికీ నేనుంటాను.